అందరికీ నమస్తే, వెల్కమ్ టు మన సంతారెడ్డి స్టూడియో. ఇవాళ ఒక 2 టైప్స్ ఆఫ్ శారీస్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇది న్యూ అరైవల్స్ అండ్ ఇంకొక సెట్ వచ్చేసి రీసెంట్గా చూపించిన శారీస్, బట్ ఇంకా మళ్ళీ రీస్టాక్ అయినాయి. అవేంటో చూద్దాం. ఇవైతే హార్డ్లీ 1025 రూపీస్. చాలా సాఫ్ట్ టెక్స్చర్ ఉండడంతో పాటు ఇంట్లో వాష్ చేయొచ్చు. ఆ తర్వాత ఇట్లా మధ్యలో జరీ వీవ్ అనేది వస్తుంది. వైబ్రెంట్గా పెద్ద పెద్ద ఫ్లవర్స్ బంచెస్ లాగా ఉంటుంది అక్కడక్కడ. సో ఈ లైట్ గ్రే కలర్ ఏదైతే ఉందో దానిపైన ఇట్లా ఇంకా ఎలాబరేట్ ది పళ్ళు. బ్లౌజ్ ఎట్లుందో అది వేరే శారీలో చూద్దాం. అండ్ మల్టీ కలర్స్ ఉన్న ఈ టాజల్స్ తోటి ఫాల్ సూపర్గా పడుతుంది. సాఫ్ట్ టెక్స్చర్ ఉంది అండ్ సమ్మర్కి యాప్ట్గా కూడా ఉంది. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ తెలంగాణ పింక్. ఫస్ట్ నేను హైట్ చూపిస్తున్నా. సో సరిపడా హైట్ ఉండడంతో పాటు ట్రాన్స్పరెంట్ అస్సలు లేదు, బట్ స్టిల్ ఫ్యాబ్రిక్ ఒక్కసారి దగ్గర చూడండి, చాలా సాఫ్ట్ టెక్స్చర్ ఉంది ఉండడము. సాఫ్ట్ క్రేప్ సిల్క్ అనొచ్చు. తెలంగాణ పింక్ పైన ఈ బ్లూ కలర్స్, లైట్ బ్లూ, డార్క్ బ్లూ ఇట్లా వైబ్రెంట్గా వచ్చినాయి టాజల్స్. అది బ్లౌజ్లో చిన్న ప్రింట్ ఏదైతే శారీ కలర్ ఉందో బాడీ కలర్ అదే మనకి బ్లౌజ్లో వస్తుంది. సో ఇట్లా ఉన్నాక ర్యాండమ్గానే ఈ కలర్స్ చూద్దాం. లైట్, చాలా లైట్ పిస్తా గ్రీన్ కలర్, దీనిపైన ఈ మెజంతా పింక్ అండ్ లైట్ పింక్ ఇట్లా ఫ్లవర్స్ వచ్చినాయి. లైట్ బేబీ పింక్ పైన బ్రైట్ కలర్స్ ఇవి వచ్చినాయి. టాజల్స్ కూడా చూస్తుందా, అది పిస్తా కలర్, ఇదేం కలర్, అది క్రీమ్ కలర్, అది క్రీమ్ కలర్. తర్వాత ఈ మధ్య సమంతమ్మకి కలర్ బ్లైండ్నెస్ రాలేదు, బట్ ఒక్కోసారి ఇట్లా లైట్ చూసి ఇట్లా చూసినప్పుడు ఏదో కొంచెం డిఫరెన్స్ తోటి లైట్ పిస్తా గ్రీన్ ఇది, అది క్రీమ్ కలర్. పౌడర్ బ్లూ, ఇది లాస్ట్ దీంట్లో. ఈ శారీస్లో మళ్ళీ అడిగారు కదా కలర్స్. సో ఇది 1950లో రీసెంట్ చూపించిన శారీస్. సో కలర్స్ 1 by 1 చూసేయండి. ఎడ్జ్కి వచ్చేసి మనకి స్టోన్ వర్క్ అనేది స్కాలోప్ లాగా వస్తుంది. తర్వాత బ్లౌజ్ కూడా మంచిగా వర్క్ వచ్చింది. ఇట్లా ఉంటుంది బ్లౌజ్. సేతి ఇట్లా ఉన్నాక కలర్స్ చూస్తాం. డార్క్ పర్పుల్ సల్ఫేట్ బ్లూ కలర్ అవైలబుల్ ఉంది. వైన్ విత్ కొంచెం పర్పుల్ షేడ్ మిక్స్ ఉన్న ఈ కలర్ షేడ్ అవైలబుల్ ఉంది. మెరూన్ అవైలబుల్ ఉంది. తర్వాత లాస్ట్ అయితే బ్లాక్ అవైలబుల్ ఉంది. శారీస్ నచ్చిన పని అయితే నంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. స్క్రీన్ పైన ఉన్న నంబర్కి మీరు వాట్సాప్ చేయండి. తర్వాత ఇప్పుడు ఇలాగే ఎంకరేజ్ చేస్తుండండి. థ్యాంక్ యూ.